ఇక తెలంగాణ ఎన్నికల నుంచి బీహార్ ఎన్నికలకు వెళితే గనక ఈ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో చాలా ఆసక్తికరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే 10% ఓసీలే భారత సైన్యాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. గతంలో కూడా చూసాం కదా, ఎంజీ రావు గారు భారతీయ జనతా పార్టీ చాలా అబ్జెక్ట్ చేసింది, సైన్యాన్ని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఉన్నారు అని చెప్పి. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు మళ్ళీ అంటూ ఉన్నారు సైన్యం అనేది అగ్రవర్ణాల చేతుల్లో ఉంది అని చెప్పేసి. ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నట్టు? రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఏదైనా ఉందా? ఎస్ అండి, ఇప్పుడు అపోజిషన్ పొలిటికల్ పార్టీ అధినేత అయిన రాహుల్ గాంధీ ఈ విషయం చాలా పెద్ద విషయాలు తీసుకొస్తున్నారు. ఆయన ఒక బీహార్లో జరిగిన సిరి వివాదానికి సంబంధించి వాటర్ చోరీ అని ఒకటి, తర్వాత ఆర్మీకి సంబంధించిన ఇప్పుడు ఈయన చేసిన పెద్ద కామెంట్ ఏంటంటే ఆర్మీలో, ఇండియన్ జ్యుడిషియరీలో, కొన్ని పెద్ద పెద్ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఓసీ 10% ఉన్న అదర్ అంటే ఓసీ క్యాస్ట్ మాత్రమే శాసిస్తుంది. ముఖ్యంగా ఆర్మీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు స్థానం లేదా, వాళ్ళ స్థానం ఏమైంది, అసలు రాజ్యాంగం ఎలా అమలు అవుతుంది, సామాజిక న్యాయం ఎక్కడా, సోషల్ జస్టిస్ ఎక్కడా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల సమయంలో ఇది చేయడం ఏంటి, అంతరార్థం ఏంటి మనం గమనించాలి. నిజంగా ఆయన లేవనెత్తిన విషయం ఇప్పుడు ఎలా ఉంది, ఆర్మీలో ఎలా ఉంది, జ్యుడిషియరీలో ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు జ్యుడిషియరీలో సుప్రీంకోర్టులో 33 మంది జడ్జిలు ఉంటే అందులో 12 మంది బ్రాహ్మణ్ కులానికి సంబంధించిన వాళ్ళు, అందులో కేవలం 4 మాత్రమే అదర్ అంటే మనం ఎస్సీ ఎస్టీ బీసీల కమ్యూనిటీలని చూడవచ్చు. అంటే చాలా లో రిప్రజెంటేషన్ ఉంది. ఎందుకంటే జ్యుడిషియల్ హైకోర్టులో న్యాయమూర్తుల్ని, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కొలీజియం కానీ ఇలా అపాయింట్ చేసేటప్పుడు రిజర్వేషన్లు చూసే సాంప్రదాయం లేదు. కాబట్టి రిజర్వేషన్లు అనేవి జ్యుడిషియరీలు లేవు. కాబట్టి జ్యుడిషియల్లో రిప్రజెంటేషన్ ఓసీ వాళ్ళకే ఎక్కువ ఉంది అనేది మనం చాలా ఈజీగా మనం గమనించవచ్చు. ఇప్పుడు ఆర్టికల్లో 124 ఆర్టికల్ 217 ప్రకారం అక్కడ రిజర్వేషన్లు న్యాయమూర్తుల నియామకంలో ఉండవు. కాబట్టి అది మనం గమనించాలి. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి కేవలం 4 న్యాయమూర్తులు ఉన్నారు అవుట్ ఆఫ్ 33 అండి. ఈవెన్ హైకోర్టులో రిప్రజెంటేషన్ చూసినా మనకి చాలా తక్కువ రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది. హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరిని చూస్తే జడ్జెస్ చూస్తే 80% అంటే 10% ఓసీలకి 80% న్యాయమూర్తులు ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పింది కాస్త వాస్తవంగా కనిపిస్తుంది. ఈ విషయం చాలా క్రిటిసిజం, చాలా భయంకరమైన వాదోపవాదాలు డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అండర్ రిప్రజెంటేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీలకని జ్యుడిషియరీలో, అది ఓకే. ఇప్పుడు సైన్యం విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు సైన్యం విషయం తీయడం మాత్రం ఇండియాలో కాస్త మంచిది కాదు. ఎందుకంటే సైన్యం అనేది ఎప్పుడు కూడా అపొలిటికల్గా ఉంటుంది. ఇప్పుడు జ్యుడిషియరీ విషయం రాహుల్ గాంధీ గారు తీస్తే దాన్ని ఎవరూ కాదంటారు, వాస్తవాలు గ్రహిస్తారు. కానీ సైన్యానికి సంబంధించి కొన్ని విషయాలు బహిర్గతం చేయడం కుదరదు. ఎందుకంటే నేను కొంత హిస్టారికల్ ఇష్యూ చెప్తాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు సైన్యానికి సంబంధించిన విషయాలను బయట పబ్లిక్గా మాట్లాడడం, అది కూడా వివాదాస్పద విషయం లాగడం అనేది కాస్త మంచిది కాదు ఇండియాకి అనేది అయితే నేను చెప్తాను. ఎందుకంటే కొన్ని చారిత్రకంగా మనం వెళ్ళాలండి. 1565లో తల్లికోట అనే ఒక యుద్ధం జరిగింది. అందులో విజయనగర సామ్రాజ్యం 300 సంవత్సరాల పాటు సౌత్ ఇండియాని నిర్విఘ్నంగా ఏలిన విజయనగర సామ్రాజ్యం కొలాప్స్ అయిపోతుంది. ఎప్పుడైనా ఎవరైనా హంపి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినైనా చేస్తే ఎందుకు విజయనగర సామ్రాజ్యం ఓడిపోయిందంటే ఇటు బేజాపూర్, ఇటు గోల్కొండ, ఈ పోర్టులో ఉన్న అన్నీ కలిపి అప్పుడున్న ముస్లిం సామ్రాజ్యాలన్నీ కలిపి ఆ తల్లికోటల విజయనగర సామ్రాజ్య సైన్యంలో ఉన్న ముస్లిం అంటే మత ప్రాతిపదికన డిఫెక్ట్ చేయబడి కోట ద్వారాలు తెరిచి హంపీని నాశనం చేశారు. విజయనగర సామ్రాజ్యం నాశనమైంది. లేకపోతే కుదరదు అని ఒక మాట అంటారు. అంటే మతం ప్రకారం యుద్ధాలు జాగినాయి. అంటే టిప్పు సుల్తాన్ విషయంలో కూడా ఇటు గోల్కొండ వీళ్ళంతా బ్రిటిష్కి సపోర్ట్ చేయడం అన్నీ కాస్త ఉంటాయి. కానీ మన భారతదేశం సైన్యానికి సంబంధించి ఎటువంటి బయటకు కూడా తెలియదు. కానీ ఎన్డీఏ సిడిఎస్ఈ లాంటి టాప్ మోస్ట్ ఎగ్జామ్కి సంబంధించి నో రిజర్వేషన్స్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ జరిగితే టాప్ మోస్ట్ బ్రాస్ అని రిక్రూట్ చేసే చోట ఓన్లీ మెరిట్కే స్థానం ఉంటుంది. కానీ రిజర్వేషన్లు ఎవరు మత ప్రాతిపదిక కానీ కులం ప్రాతిపదిక కానీ ప్రాంతాల ప్రాతిపదిక సైన్యంలో రిజర్వేషన్లు లేవు. కానీ
గోర్ఖా రెజిమెంట్కి సంబంధించి గోర్ఖా కమ్యూనిటీనే రిక్రూట్ చేస్తారు. అస్సాం రైఫిల్స్కి అస్సాం పీపుల్నే రిక్రూట్ చేస్తారు ప్రాంతాల వారీగా. తర్వాత మహర్ రెజిమెంట్ అని ఒకటి ఉంటుంది మహారాష్ట్రలో, అంబేద్కర్ క్యాస్ట్కి సంబంధించింది. మహర్ అంటే ఎస్సీకి సంబంధించిన వాళ్ళనే మహర్ రెజిమెంట్కి రిక్రూట్ చేస్తారు. సిక్ లైట్ ఇన్ఫాంట్రీకి సిక్కు నుంచి ఎస్సీలని అంటే సిక్కులో ఉన్న ఎస్సీలు మాత్రమే రిక్రూట్ చేస్తారు. ఇలాగా ట్రెడిషనల్గా కొన్ని ఫోర్సెస్ ఉంటే వాటికే రిక్రూట్ చేస్తూ ఉంటారు. అంటే కులాన్ని కానీ మతాన్ని ప్రాతిపదిక ఎక్కడ ఏమీ భారత సైన్యంలో లేదు. చూడండి నేను ఇప్పుడు చెబుతున్న లిస్ట్ మీకు, అదేంటంటే కార్గిల్ విజయ్ దివాస్లో మనం జరుపుకునే కార్గిల్ వార్లో సుమారు 54 మంది ముస్లిం యుద్ధ వీరులు ఉన్నారు. వాళ్ళు ఎంతో సైన్యాన్ని రక్షించారు ఆ సమయంలో, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఇందిరాగాంధీకి సపోర్ట్గా బింద్రాన్ వాలేని అటాక్ చేసి ఆయన ఎన్కౌంటర్ చేసింది ఒక సిక్కు మేజరే, గుర్తుపెట్టుకోవాలి. అంటే మతాన్ని ప్రాతిపదికగా లేకుండా ఏ మతస్థులైనా భారతదేశానికి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇండో చైనా వార్లో, పాకిస్తాన్ జరిగిన 5 యుద్ధాల్లో, కార్గిల్ వార్లో, వార్ అండ్ టెర్రర్లో ఎంతోమంది థౌజండ్స్ ఆఫ్ ది ముస్లిం బలి అవ్వడం జరిగింది. అంటే ముస్లిం పాపులేషన్ 14% ఉంటే ఆర్మీలో 2 నుంచి 3% రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిప్రజెంటేషన్ లోవర్ క్యాడర్లో ఎక్కువ ఉంటుంది, టాప్ బ్రాస్లో తక్కువ ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టే. కానీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ విషయాన్ని చర్చించాల్సిన విషయం బహిరంగంగా కాదు. ఎందుకంటే సైన్యాన్ని రాజకీయాల్లోకి ఏడ్చడం అనేది భారత రాజ్యాంగంలో కుదరదు. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో ఒక అద్భుతమైన కూర్పు కూర్చారు. దానికోసం నేను ఒకటే చెప్తానండి, రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అన్ని దేశాల్లో మనం సైనిక తిరుగుబాటు చూస్తాం. ఏది మిలిటరీ కూ అనేది చూస్తాం. చూసి అక్కడ ఎప్పుడు ఆర్మీ పరిపాలన ఉంటాయి. బంగ్లాదేశ్లో, నేపాల్లో, తర్వాత పాకిస్తాన్ అయితే మనం చెప్పొచ్చు, ఈవెన్ శ్రీలంకలో కూడా పరిస్థితి ఉంది. కానీ ఇండియాలో ఆర్మీ తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది అనే ఒక్క చిన్న ఊహ కూడా రాదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఒక అద్భుతమైన కూర్పు ఉంది. అందుకనే భారతదేశంలో సైన్యాధిపతులు కానీ సిడిఎస్ ఎవరైనా కానీ అపొలిటికల్గా ఉంటారు, రాజకీయాలకు అతీతంగా ఉంటారు, మతాలకి అతీతంగా ఉంటారు, ప్రాంతాలకు అతీతంగా ఉంటారు. కేవలం ప్రొఫెషనలిజమే వాళ్ళకి సైనిక. అందుకని అంత ఎఫిషియెంట్ ఫోర్స్ అంటారు. ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ అంత ఎఫిషియెంట్గా ఉంటుందండి. ప్రొఫెషనలిజం అంత అమెరికాని రష్యాని మించిన ప్రొఫెషనలిజం మనకు ఉంటుంది. చైనాయే భయపడుతుంది కదా, అవునా కదా. కాబట్టి అలాంటి సైనిక దళాలు అక్కడ ఏదైనా వాస్తవ పరిస్థితులు ఉంటే అది చర్చించాల్సిన దానికి చాలా అవెన్యూస్ ఉంటాయి. ఈ విషయాన్ని పార్లమెంట్లో కానీ బహిరంగంగా కానీ, అది కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ విషయాన్ని తీసుకురాకూడదు. కోర్స్ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కానీ వాస్తవ పరిస్థితులు అక్కడ సైన్యంలో, జ్యుడిషియరీలో ఉన్నాయి. కానీ వాటిని చర్చించాల్సిన వేదికలు వేరుంటాయి. అంతేకాని బహిరంగంగా సైన్యాన్ని తీసుకురాకూడదు. జ్యుడిషియరీని తీసుకొచ్చినా పర్వాలేదు, సైన్యం మాత్రం తీసుకురాకూడదు. సైన్యం మీద కామెంట్ చేసినందుకు ఇప్పటికే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆయనకు అక్షింతలు వేసిన సందర్భం కూడా ఒకటి ఉంది. ఆపరేషన్ సైన్యాన్ని చైనా ఆక్యుపై చేసిందని చెప్పడం. కాబట్టి ఒక అపోజిషన్ లీడర్గా, ఒక ఇండియాకి స్వతంత్రం తెప్పించిన పొలిటికల్ పార్టీకి సక్సెసర్గా ఆయన సైన్యానికి సంబంధించిన విషయాలు బహిరంగంగా చర్చించకూడదు. కోర్స్ ఆయన చెప్పిన దాంట్లో కాస్త వాస్తవాలు ఉన్నాయి, కానీ బహిరంగంగా మాత్రం ఈ విషయాన్ని తీసుకురావడం ఇండియాకి ఇట్స్ నాట్ ఆగర్ వెల్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది ఇండియన్ డెమోక్రసీ. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. ఇక ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా భావించే